హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడికి మా ఇంటి దగ్గర నర్సరీ దగ్గరికి వచ్చా. తాతయ్య పనికి వచ్చాడు, 100 రోజులు పనికి వచ్చాడు ఈ వయసులో కూడా. అయితే జీవితం అనుకున్నంత ఈజీగా ఉండదు, అంటే అనుకున్నంత సులువుగా ఉండదు. ప్రయాణం చేయటం ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ ప్రయాణం చేయాలి. ఈ సంగతి మాకు అందరికీ తెలుసు అంటారు. కాదు, మాటలయ్యి ఖచ్చితంగా మధ్యతరగతి జీవనంలో ఉన్న పిల్లగాడికే తెలుస్తాయి. కష్ట నష్ట సుఖాలు, బాధలు, ఆకలి కేకలు, అరుపులు అన్నీ మధ్యతరగతి పిల్లగాడికే తెలుస్తాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినోడికి ప్రతి విషయం మీద ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. ఎక్కడికి పోయినా ఎప్పుడు ఎలా ఉండాలో కూడా నేర్పేదే ఫస్ట్ పేదరికం. కాబట్టి పేదరికాన్ని కూడా ప్రేమించాలి. డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నదనేది పక్కన పెడితే, డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నాం అనేది గొప్పతనం. కాబట్టి ఖచ్చితంగా పేదరికాన్ని కూడా ఆస్వాదించండి. ఆ పేదరికాన్ని దాటి కోటీశ్వరులు కావడానికి ప్రయత్నం చేయండి. ఆనందంగా జీవించండి, ఆనందంగా ఉండండి. మన ఆనందం పక్కోడి చేతిలోకి పోకూడదు. మన ఆనందాన్ని మనమే ఆస్వాదించాలి. ఎవరో నవ్వుకున్నారని, ఎవరో నవ్వలేదని, ఎవరో ఏడ్చారని, ఏడవలేదని మన ఆనందాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా కష్టపడండి, సంపాదించండి, ఆనందించండి. మీరు రైతు బిడ్డ. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.